నన్ను తీసుకువెళ్దామనే వస్తున్నావా? అంటే అంటే నువ్వింకా నా శక్తిని తెలుసుకోలేదన్నమాట. చూడు, చచ్చిపోతావు. నా చుట్టూ దుష్ట ప్రేత రక్షక వలయం ఉంది. నిన్ను అడ్డుకోవడానికి ఈ అఘోరాలందరూ ఉన్నారు. అడుగు వెయ్యొద్దు. వెళ్ళు. నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. నిన్ను నువ్వు రక్షించుకో. వెళ్ళు. పిచ్చిదానా, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం కసితో రగిలిపోతూ దైవశక్తినే కించపరుస్తున్నావు. నువ్వు ఒక ఆత్మవి అన్న విషయమే మర్చిపోయి ఆ పరమాత్మనే తోలనాడుతున్నావు. ఆత్మని ఆ పరమాత్మలో ఐక్యం చెయ్యకుండా ప్రేతాత్మగా మారి ఇంకా ఇక్కడే తిరుగుతున్నావు. ఆత్మ నుండి శక్తి పుడుతుంది, దాంతో అమరత్వాన్ని పొందాలి. కానీ నీ శక్తులతో వినాశనాన్ని సృష్టించాలని చూస్తున్నావు, విధిని ఎదిరించాలని చూస్తున్నావు. అది దుష్ట చర్య. నీ అంతాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. అది క్షమించరాని పాపం. పెద్ద మాటలు వద్దు స్వామి. అంతం నాది కాదు, నీది. ఈ రక్షణ రేఖ దాటిన నిన్ను ఈ అఘోరాలు వదిలిపెట్టరు. ఏయ్, చూస్తారేంటి? స్వామీజీని అంతం చేయండి. మూర్ఖురాలా, అఘోరా చేసే పూజ ఇంకా పూర్తి కాలేదు. నీ చుట్టూ తిరిగే శక్తులు ఇంకా నీలో ఐక్యం కాలేదు. నువ్వు ఒక మామూలు ఆత్మవి. ఇక్కడే ఆత్మను సాక్షాత్కరించుకుంటే యథార్థమైన సంతృప్తి కలుగుతుంది, లేదంటే గొప్ప నష్టం వాటిల్లుతుంది. అది తెలియక ప్రలాపనలు చేస్తున్నావు. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలకు తెగించైనా సరే నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను. తీసుకువెడతాను. ఆ దైవ కృప, అంజలి త్యాగం, నా యోగశక్తి, ఆ రుద్రుడి ఆయుధం ఉన్నంత వరకు ఈ అఘోరాలు, ఈ దుష్ట శక్తులు నన్నేమీ చెయ్యలేవు. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. హే స్వామి, నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?
గోరా, మనం దాచిపెట్టిన అంజలి లేదు. అభయ్ని చంపి అంజలిని తీసుకెళ్లిపోయారు. స్వామి, అచేతనావస్థలో ఉన్న గీతని అదృశ్యం చేసి తీసుకెళ్తావా? నన్ను ఎదిరించలేక యోగముద్రలో ఉండగా అదును చూసి మాటు వేస్తావా? క్షుద్ర రాజ్యమా, కపాల పాలి కాళీ, ఏమి చేయవలే? దైవానికి దయ్యానికి పోరులో దైవాన్నే గెలిపించదవా? గెలవనివ్వను. నిన్ను ఆశ్రయించిన వారికి, నీవు న్యాయం చేయదలిచిన వారికి, నన్ను ఆశ్రయించిన గీతకి నేను న్యాయం చేస్తాను. అంజలిని అపహరిస్తా, హరిస్తా, ఆ అమ్మకి బలిస్తా, ఆత్మని ప్రేతాత్మలో కలిపేస్తా. సర్వశక్తివంతురాలుగా క్షుద్రశక్తిని మీ మీదకే ఉసిగొలుపుతా. నా రుద్రభూమిలో జరగాల్సిన హత్యాకాండ నీ దైవ సన్నిధిలో జరిపిస్తా. నీ పూజా క్రతువుని రుద్రభూమిగా మారుస్తా. అంజలి హరిస్తా. ఓం క్లీం క్లీం ఆవాహరణ్.
అంకుల్ ఏమైంది అంకుల్? బాబా ఏంటి బాబాయ్ బాబాయ్ అలా చూస్తున్నారు? అంకుల్ ఏమైంది? బాబాయ్ ఏంటిది? నాకు భయం వేస్తుంది. బాబాయ్ బండి ఆపు. అంకుల్ అంకుల్ మిమ్మల్ని అంకుల్ అంకుల్ ఏమైంది అంకుల్? అంకుల్ బండి ఆపండి. అంకుల్. బాబాయ్ నీకే చెప్పేది. అంకుల్ వాట్ ఈస్ దిస్? అంకుల్ బాబాయ్ ఏంటిది? బాబాయ్ మిమ్మల్ని. ప్లీజ్ అంకుల్ స్టాప్ ద కార్. బండి ఆపు బాబాయ్. బాబాయ్ బాబాయ్ అంకుల్ బాబాయ్ ఏంటి? బాబాయ్ బాబాయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంకుల్ బాబాయ్ 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 అంకుల్ అంకుల్ ఏం చేస్తున్నారు? బాబా బాబాయ్ బాబాయ్ అంకుల్ అంకుల్ బాబాయ్ వదిలిపెట్టు. బాబాయ్ వదలు. బాబాయ్ అంకుల్ ఏంటిది? అంకుల్ ప్లీజ్ బాబాయ్ బాబాయ్ బాబాయిని కాదు ఘోరాని. ఆ ఘోరాని 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 ఘోరాని. నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళతావే? ఆ? వదలను, నిన్ను వదలను. గీతనంతం చెయ్యాలని మీరంతా స్వామీజీని ఆశ్రయించారు. ఏంటి గీతని అంతం చేస్తారా? నన్ను ఆశ్రయించిన గీతని ఆ స్వామీజీ వచ్చి మంత్రశక్తితో తీసుకెళ్లాడు. వాడికి అంత ధైర్యమా? మంత్రశక్తుల స్వామీజీకేనా? నాకు రావా? ఆ? చెయ్యమను. నువ్వు లేకుండా పూజ ఎలా చేస్తాడో చెయ్యమను. ప్రపంచంలో ఏ మంత్రశక్తి నా నుండి నిన్ను విడిపించలేదు. నిన్ను నేను తీసుకెళ్తాను. ఆ క్షుద్ర శక్తితో నీ ఆత్మని ఆ ప్రేతాత్మలో కలిపేస్తాను. నిన్ను బలిస్తే గీతకు సర్వశక్తులు వస్తాయి. గీత కోరిక నెరవేరుతుంది. రా. తప్పుగా ఆలోచిస్తున్నావు. దైవ శక్తితో నువ్వు పోరాడలేవు. ఆ అమ్మ మమ్మల్ని రక్షిస్తుంది. నన్ను వదలు. గీత అంతా జరుగుతుంది. ఆ దుష్ట శక్తి బారి నుండి ఆ తల్లి మమ్మల్ని రక్షిస్తుంది. నేను బ్రతుకుండగా నీతో రాను. రావా? రాను. రావా? రాను. రావా? రాను. నిన్నెలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ! ఆ! వదలు. నా బావని వదలు. నీకు నీకు దండం పెడతాను. వదలు. ఇప్పుడు చెప్పు.
వస్తావా నా బావని వదలు వదలు వస్తావా నీ మొగుణ్ణి చంపుకుంటావా ప్లీజ్ నీకు దండం పెడతాను నా బావని వదిలే వదిలే ప్లీజ్ వీడు బతకాలంటే నువ్వు నాతో రావాలి లేదంటే వద్దు వస్తాను వదిలే నా బావని వదిలే నువ్వు చెప్పిన చోటు కల్లా వస్తాను నువ్వు చెయ్యమన్నదల్లా చేస్తాను నా బావని వదిలే వదిలే మానవ రూపాన్ని అడ్డు పెట్టుకుని మనుషుల్ని భయపెట్టి మోసంతో ఆ త్రిశూలాన్ని నీ దగ్గరకు రప్పించుకున్నావు. ఆ త్రిశూలం నీలాంటి వాళ్ళ చేతుల్లో పడితే ప్రపంచ నాశనం జరుగుతుంది. అందుకే నా తపశ్శక్తితో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ ఆయుధము లేకుండానే అమ్మవారి ముందు నిన్ను అంతం చేస్తాను. ఆగవయ్య స్వామి, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని వేదం చెప్పిన వాడివి. కారణం లేకుండా నన్ను అంతం చేయడం పాపమని తెలీదా? ఇంతమందిని పట్టలు పెట్టుకున్న నిన్ను మట్టు పెట్టడానికి ఇంకేం కారణం కావాలి? కారణం అదని చెప్పేసి తప్పుకొని నన్ను చంపించాలని చూసే నువ్వు మానవత్వం లేదని ఒప్పుకో. నాకు మానవత్వం ఉంది కాబట్టే జాలిపడి నిన్ను చాలాసార్లు హెచ్చరించాను. నువ్వు వినకుండా మొండిగా మూర్ఖంగా ప్రవర్తించావు, రాక్షసంగా ప్రవర్తించావు. నేనిలా తయారవడానికి కారణం ఎవరని చెప్పు. కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో భవిష్యత్తు ఏం జరుగుతుందో అని చెప్పే నువ్వు 22 ఏళ్ల కిందట ఏం జరిగిందో గుర్తు చేసుకో. నా తల్లి కడుపులో పడ్డ 2 బీజాల్లో ఒకటి ఎదిగి ఎదగక ఎదుగుతుందని, దాని పేరు గీత అని, ఇంకొకటి గొప్పగా ఎదుగుతుందని, దాని పేరు అంజలి అని పుట్టక ముందే పేరు పెట్టిన మహానుభావుడివి నువ్వు. గుర్తుందా స్వామి? చీకటి గర్భాన్ని చీల్చుకొని బయటికి వచ్చేలా చెయ్యి దేవుడా అని మొక్కుకుంటూ ఈ జన్మలోకి వచ్చి సొమ్మసిల్లి పడిపోయిన నన్ను చచ్చిపోయిన పిండమన్నారు. అంజలి ఏడుపుతోనే స్పృహలోకొచ్చిన నన్ను ఎత్తుకుని ముద్దు చేయకుండా అంజలి ఏడుపుతోనే ఆయుష్ పోసుకున్నానని మొట్టమొదటి రోజే ఎగతాళి చేశారు. చెల్లెలు ఏడిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి పాలిచ్చిన కన్న తల్లి అమ్మా ఆకలి అంటే ముందు పుట్టావు, ఆ మాత్రం ఆగలేవా అంది. ఎన్నేళ్ల ముందు పుట్టాను, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, అవేమీ కావు.
ఆరంటే 6 నిమిషాలు ముందు పుడితే ఆకలిని తట్టుకునే శక్తి ఎలా పుడుతుంది? నేనంటే అంత నిర్లక్ష్యమా?